హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ని ఉపయోగించుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎలా లోతు తీసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో ఈ స్కేల్తో మీకు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ కోసం ఇదే క్లాత్ని హ్యాండ్ కోసం ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ ఎప్పుడు కూడా మనకు కొంచెం క్రాస్లు అవి ఉంటాయి. క్రాస్ లేకుండా జస్ట్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద ఎడ్జెస్ని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కింద లోపల ఫోల్డింగ్ కోసం, అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం కదండి, ఆ హెమ్మింగ్ వర్క్ కోసం మనం ఫోల్డింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెహెంగాస్ కానీ, డ్రెస్సెస్ కానీ, పార్టీవేర్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో హ్యాండ్ దగ్గర పెట్టుకొని లూజ్ చెక్ చేసుకోండి. ఆ లూజ్ కోసం నేను 5 ఇంచ్ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఒక 2 ఇంచ్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఖర్చు, సైడ్ ఎడ్జెస్ ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు లూజ్ ఎంత అయితే ఉందో అంత లూజ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ పొడవు మనం మినిమం చాలా మంది ఎక్కువగా 5 ఇంచెస్ మినిమం అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ కావాలనుకున్నట్టయితే పొడవు పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి 5 ఇంచెస్ సరిపోతుంది కాబట్టి నేను 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం మీకు కావాలనుకున్నట్టయితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ వరకు మీరు ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి, స్టిచ్ చేసే దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ రెండింటిని కూడా ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ హ్యాండ్కి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఒక 3 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ కూడా ఒకసారి డ్రా చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసరికి మనం కరెక్ట్గా చూసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక రౌండ్ ఎంత ఉందో అంతకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చంక రౌండ్ బట్టి నేను ఒక 7 ఇంచ్ మార్కింగ్ చేస్తాను. ఒక 2 ఇంచ్ వరకు కూడా మనం చివరి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మనం క్రాస్గా ఈ కింద మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉపయోగించుకొని మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడినట్లే వేరే వాళ్ళకి కూడా ఉపయోగకరం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా డ్రా చేసుకుంటూ చంక దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఏ హ్యాండ్ అయినా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు సైడ్ ఎడ్జెస్లో క్లాత్ సరిపోకపోయినట్లయితే క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని జాయింట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సైడ్ ఎడ్జెస్లో ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే చంక భాగంలో మీకు లోతు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అక్కడికి మిడిల్కి ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోండి, 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కాకుండా ఒక సైడ్కి వచ్చే విధంగానే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ లోతు పార్ట్ ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం జాయిన్ చేసినట్లయితే మీకు చిన్న చిన్న టిప్స్ అయితే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ పెడితే మనకు సరిపోదు. ఆ విధంగా చెక్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం రాంగ్ సైడ్ని డ్రా చేస్తున్నాను. ఇది లోతు పార్ట్ అని తెలియడానికి మీకు నచ్చిన షేప్ని డిజైన్ చేసుకోండి హ్యాండ్ని. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు. నేను ఒక చిన్న డిజైన్ అయితే కట్ చేసి చూపిస్తాను మీకు శాంపిల్గా. కరెక్ట్గా మిడిల్ పాయింట్లో మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కదండి, ప్లీజ్ లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. మీకు కామెంట్ చేయండి ఎలా స్టిచ్ చేస్తున్నాం, ఎలా కటింగ్ చేస్తున్నాం అనేది. మీకు ఎంత డిజైన్ అనేది పైకి పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో పైకి పెట్టుకోండి. నేను ఒక 3 ఇంచ్ మార్కింగ్ చేస్తాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ తీసుకోవచ్చు.
మీకు ఎంత స్లీవ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే డిజైన్ అంత అలా వేసుకోవచ్చు. 2 ఇంచ్ అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ డ్రాప్ షేప్ లా కానీ హార్ట్ షేప్ లా కానీ మీకు నచ్చిన డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. నేను డ్రాప్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా జస్ట్ కొంచెం అయితే కట్ చేస్తున్నాను. మన స్టిచ్చింగ్ వచ్చేసరికి పైకి వస్తుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా సేమ్ క్లాత్ని వేసుకొని వెనక్కి తిప్పేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి వేరే కలర్ని వేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అయినా వేసుకోండి, లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ చేసేటప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.